అంటే నేను కూడా ఇప్పుడు నాకు 48-49 ఏళ్ళు చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలామందిని చూస్తూ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలాకోరు మాటలు మాత్రం మాట్లాడలే. ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నగాక మొన్న ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట. నాకు తెలవక అడుగుతా, దొంగను దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు. దొంగను దొంగలాగానే చూస్తారు. రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట. చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి నేను? గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకుపోవట్లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ కనబడుతున్నాడండి ఢిల్లీ వాళ్ళకి. దయచేసి ఆలోచించండి. ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు. అప్పుడేమో డైలాగులు, అరివీర భయంకరమైన డైలాగులు. మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం, ఎట్లా చేయాలో తెలుసు, రుణమాఫీ ఎట్లా చేస్తావయ్యా 40,000 కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? కడుపు కట్టుకోవట్లేదా? రోజు దోపిడీ నడుస్తుందా? అందుకేనా మరి పరిస్థితి? సమాధానం రాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మొన్న మధ్యన హైదరాబాద్లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడికో పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడన కారు పక్కనే ఆయన ఆటో వచ్చి ఆగింది. గుర్తుపట్టి నమస్తే అన్న అన్నాడు. నేను నమస్తే అన్న. ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మహమూద్ అని. ఏమైంది మహమూద్ భాయ్ ఎట్లున్నారని అడిగాను నేను. ఏముంది సార్ అంతా బర్బాద్ అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నాడు. ఏమైందా అంటే ఇదివరకు రోజుకు 2,500 సంపాదించడాన్ని 1000 రూపాయలు కూడా రావట్లేదు సార్. మా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరి పరిస్థితి కొద్ది కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు. అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు, అన్న ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. ఏం ఉపాయం అంటే ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు. నేను తమ్ముడు ఏం చేయాలి మరి? ఒక ఓటుకి శిక్ష 5 ఏళ్ళు. ఒక ఓటు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకు వేస్తే 5 ఏళ్ళు అనుభవించాలి కదా, ఏం చేయాలి నేను అన్న. ఏదన్నా ఉపాయం చూడండి అన్న, ఏదో ఒకటి చేసి చూడండి అన్న అంటున్నాడు.